హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చేద్దామండి. బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు. అంత సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చూస్తేనే మీకు తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే ముందుగా నేను మాత్రం 3 ఎగ్స్ బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టి పక్కకు పెట్టుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు కోసం మాత్రం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి. ఎల్లిపాయ ముక్కలు కాదండి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో మొత్తం వేసుకోండి. చూసారు కదా, అంటే మీకు ఎంత వీలుంటే అంత సన్నగా తరుక్కోండి. టేస్ట్ బాగా వస్తుంది. దాంతోపాటు గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. అది కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే సరిపడా పసుపు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకోండి. నేను మాత్రం ఇక్కడ 1½ స్పూన్ కారం వేసానండి. చూసారు కదా, ఇలా కారం వేసుకొని దీంట్లోనే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. అంటే బ్యాచిలర్స్ అంటే రూమ్స్లో ఉండే వాళ్ళు ఒక్కరే, అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు కానీ ఇలా ఒకసారి ఈజీగా చేసుకోండి. తొందరగా సింపుల్గా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం అంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఆయిల్లో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనము ధనియా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. చూసారు కదా, ఇలా ధనియా పౌడర్ మొత్తం వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తంగా కలుపుకోండి. దీంట్లోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. చూసారు కదండి, ఆయిల్లోనే ఇలా కుక్ అయిపోతుందో, ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. చూసారు కదా, గ్రేవీ అనేది ఎంత అంటే ఆయిల్లో కుక్ అయిపోయింది కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అంటే మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ వేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం అంటే మనకు ఎంత గ్రేవీ కావాలి, అంటే ఎంత ఇంకా మన మసాలాలు అంటే ఆనియన్స్ గింట కుక్ కాకుంటే ఎంత వాటర్ వేస్తే కుక్ అవుతాయో దాన్ని బట్టి ఇలా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. అంటే వేడి రైస్లో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంటే బ్యాచిలర్స్ సైతం అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు మాత్రం ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇలా కలుపుకోండి. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలనో దానికి తగ్గట్టుగా కర్రీ అనేది సిమ్లో పెట్టుకొని అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. 3 నిమిషాల తర్వాత మాత్రం స్టవ్ కట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత వేడి రైస్లో కానీ, పూరీలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీస్ నా ఛానల్లో ఉంటే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.